హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఏదో ఒక టాపిక్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరందరూ వినాలి. అందుకే వెనక పక్క ఏ ఇమేజ్ చేసి వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టిన ఈ ఇమేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొట్టుకుంటున్న ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు, ఇది వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, ఒక ఫన్నీ ఇమేజ్ పెట్టి మాట్లాడుతున్నా. నేను గతంలో చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మోబా రాజకీయం జరుగుతుంది. మోబా రాజకీయం అంటే మోడీ బ్యాచ్ రాజకీయం అని కాదు. కెన్ బి మనీ బెయిల్, మనీ ఆర్ బెయిల్ అసోసియేట్స్ అని అనుకోవచ్చు. ఓకే, మనీ ఆర్ బెయిల్ అసోసియేట్స్ అంటే ఏంటంటే కొంతమందికి డబ్బుల కోసం, కొంతమంది బెయిల్ కోసం పడే కష్టాలు మోడీ గారితో అసోసియేట్ అయి ఉన్నారు. డబ్బుల కోసం, బెయిల్ కోసం అసోసియేట్ అయి ఉన్నారండి. సో ఏదైనా మోబా రాజకీయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ మోబా రాజకీయం ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేసి, ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు గారు 24 గంటలు టైం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికి మతం చెప్పాలన్నాడు. 24 గంటలు అయింది, ఇంకా మీరు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి మతం అన్నాడు. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంది? జగన్ క్రిస్టియన్ అని నువ్వు నిరూపించ. జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందువులకు సంబంధించిన దాన్ని అతను కావాలని చేశాడని అతని ఉద్దేశం. జగన్ క్రిస్టియన్ అని నిరూపిస్తే ఈ హిందూ గుడులకి కావాలని చేశాడని అతని ఉద్దేశం. ఇప్పుడు మేము కూడా అలానే అడిగామనుకోండి, ఇదిగోండి 24 గంటలు టైం ఇస్తున్నాము, మీ అందరు కులం చెప్పాల్సిందే. ప్రూవ్ వాట్ ఈజ్ యువర్ క్యాస్ట్. అసెంబ్లీలో ఉన్న మీ కులం మొత్తం, కులపత్రాలు మొత్తం చూపించండి మీరు. ఎందుకు అంటే మా దళితులకు జరిగే ప్రతి అన్యాయానికి మీరు అప్పర్ కమ్యూనిటీలు కాబట్టి చేస్తున్నారని మేము ఆరోపణ చేస్తే ఎలా ఉంటుంది? ఆరోపణ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో పెట్టిన చాలా బిల్స్ అన్ని పొలిటికల్ నేను అదే చెప్పాను కదా, మీకు కళ్ళకు కంతలు కట్టి అక్కడ మోబా రాజకీయం అన్నాను కదా. మోడీ గారికి మద్దతు, మోడీ బిల్స్కి మోబా రాజకీయం అంటే మోడీ బిల్స్ అప్రూవ్డ్. మోబా అంటే అది మోబా రాజకీయం అని, మోడీ బ్యాచ్ రాజకీయం కాదు. మోడీ బిల్స్ అప్రూవ్డ్. పార్లమెంట్లో గుద్దేసి రావడం అని మోడీ గారికి ప్రతి బిల్లుకి గుద్దేసి వచ్చారు వీళ్ళు. ఏం గుద్దారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఆర్టికల్ 14 ఏం చెప్పిందంట? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడండి? ఆర్టికల్ 14 ఏం చెప్పాడు? అందరూ సమానమే, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, అందరూ సమానమే అని అంబేద్కర్ రాశాడు కదా ఆర్టికల్ 14లో. వీళ్ళు మోబా రాజకీయం చేశారు అక్కడ. అంటే మోడీ బిల్స్ అప్రూవ్డ్, గుద్దేసి వచ్చారు. కా బిల్లుకి మద్దతు ఇచ్చారు అక్కడ అందరూ. ఆ బిల్లులో ఏమని ఉందంటే ఎవరన్నా రావచ్చు కానీ ముస్లిమ్స్ రానివ్వమన్నారు. అంబేద్కర్ ఏంది, అందరూ సమానమే అన్నారు కదా. ఓకే, అది అగేన్స్ట్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ వేశారు. ఓకే, ఇప్పుడు మేము ఇదిగోండి మీరందరూ హిందువులు కాబట్టి ముస్లిమ్స్కి అన్యాయం చేశారంటే మీరు ఒప్పుకుంటారా? మీరందరూ హిందువులు కాబట్టి ముస్లిమ్స్కి అన్యాయం చేశారని అంటే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇదే కదా 24 అవర్స్లో జగన్ మతం చెప్పాలన్నాడు కదా అచ్చెన్నాయుడు గారు. మీరందరూ హిందువులు కాబట్టి ముస్లిమ్స్కి అన్యాయం చేశారంటే బాగుండదు కదా అది. ఓకే, నేను అందరిని అంటాను, ఓన్లీ టీడీపీని అంటలా. అదే నేను చెప్తానండి. మోబా రాజకీయం మోబా రాజకీయాలు అందరూ వచ్చేస్తారు కదా అక్కడ. ఎందుకంటే అందరూ మోబా బ్యాచే కదా. నేను అదే చెప్తున్నా. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది స్టేట్ హూట్ లేపేశారు దానికి. సరే, ఇప్పుడు మన రీసెంట్గా ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. అది ఓకే. ఫామ్ లాస్ బిల్లు పెట్టారు. ఫామ్ లాస్ బిల్లు పెట్టారండి. ఫామ్ లాస్ బిల్లు పెట్టి ఇదిగా అదానికి, అంబానీలను తీసుకొచ్చి టెక్నాలజీని చొప్పించేసి రైతులకి భూములు ఇచ్చేస్తారు, రైతులు మొత్తం తొక్కేస్తామంటే బిల్లు పెట్టారు వీళ్ళు. బిల్లు మద్దతు ఇచ్చారు వీళ్ళు. దాని గురించి చర్చించట్లేదన్న. నేను ఒకటే, మా డిమాండ్ ఏంటంటే అసలు మీరు ఇంతవరకు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ బిల్లులకి కేంద్రంలో మద్దతు ఇచ్చారు? నేను ఛాలెంజ్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మొత్తానికి ఛాలెంజ్ చేస్తాను. ఏ బిల్లులకి మీరు మద్దతు ఇచ్చారు కేంద్రంలో? దాన్ని చర్చించండి అసెంబ్లీలో. ఎందుకు ఇచ్చారు? మీ కమిట్మెంట్ ఏంటి? ఏ కమిట్మెంట్తో మీరు మద్దతు ఇచ్చారు మోడీ గారికి కేంద్రంలో బిల్లులు?
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎమ్మెల్యేకి నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు దీని గురించి చర్చించండి అసెంబ్లీలో. ఏ ఏ బిల్లులకి ఇప్పుడు వరకు మీరు మద్దతు ఇచ్చారు కేంద్రంలో, ఎందుకు ఇచ్చారు? ఓకే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి డైల్యూట్ అయితే దానికి మద్దతు ఇచ్చారు. నేను ఎందుకే అంటున్నాను అంటే, ఈయన అచ్చెన్నాయుడు గారు నేను 24 గంటల్లో జగన్ గారు ముఖ్యమంత్రి మతం చెప్పాలన్నాడు కదా. నేను 24 గంటల్లో మీ కులం చెప్పండి. ఎందుకు? జగన్ క్రిస్టియన్ అని ప్రూవ్ చేస్తే హిందువులకు అన్యాయం చేశాడని చెప్పి నువ్వు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. మీరందరూ ఓసీలు అని ప్రూవ్ చేస్తే మా ఎస్సీలకు అన్యాయం చేస్తారని ప్రూవ్ చేయడం పెద్ద టైం పట్టదు. ఎందుకు? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి డైల్యూషన్ చేస్తే కేంద్రంలో వాళ్ళు మద్దతు ఇచ్చారు వీళ్ళు, అన్ని పొలిటికల్ పార్టీలు. ఎందుకు? ఒకటి కూడా దళిత పార్టీ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, అన్ని అగ్రవర్ణాల పార్టీలు కదా అవన్నీ. అక్కడ మద్దతు ఇచ్చారు, అక్కడ డైల్యూషన్ చేశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని. ఏంటి ఎస్సీ ఎస్టీ? గతంలో నాన్ బెయిలబుల్, ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ కేసు పెడితే టక్కని తీసుకెళ్ళి లోపల వేయాలని ఉంది గతంలో. దాన్ని ఏం చేశారు? లేదు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి లేదు, ప్రూవ్ చేయాలి అది ఇది అని చెప్పి మార్చారు. మారిస్తే వీళ్ళందరూ పోయి అక్కడ మద్దతు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేశారు. దాని గురించి చర్చించండి అసెంబ్లీలో. చర్చించరు ఎందుకు? 24 గంటల్లో మీ కులాలు చెప్పండి. ఏముంటుందండి అసెంబ్లీలో? ఏముంటుంది? ఏ కులస్తులు ఉంటారు? ఆ రిజర్వేషన్ మీద వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ బయట నిలబడతారు తప్ప, ఎక్కడో వెనక నిలబడతారు తప్ప, అక్కడ కొట్టుకునేది రెడ్లు కమ్మాలే కదా అసెంబ్లీలో. రెడ్లు కమ్మాలు కొట్టుకుంటుంటారు అసెంబ్లీలో. ఇప్పుడు ఆ రెడ్లు కూడా లేరు. ఎందుకు? మొత్తం కమ్మోళ్ళు ప్లస్ కాపులు కూర్చున్నారు అక్కడ. వాళ్ళంతా ఒకటే. ఎందుకంటే వైసీపీలు పోవట్లేదు కదా ఇప్పుడు అసెంబ్లీకి, వైసీపీలు పోవట్లే. కాపులు కమ్మోళ్ళు అక్కడ కూర్చున్నారు, జనసేన కమ్మోళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ. నేనేమనంటే, ప్లీజ్ డిస్కస్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, యూస్ఫుల్ ఫర్ ది పీపుల్, రైట్? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు మద్దతు ఇచ్చారు? జమ్మూ కాశ్మీర్ యాక్ట్ ఎందుకు మద్దతు ఇచ్చారు? ట్రిపుల్ తలాక్ బిల్లులో క్రిమినలైజేషన్, ట్రిపుల్ తలాక్ బిల్ మంచిదే, బట్ క్రిమినలైజేషన్ అది యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫార్ములాస్ ఒకటి, ఓకే, ఫార్ములాస్ అనేది అఫ్కోర్స్ ఈ ఫార్ములాస్ ఎస్సీ ఎస్టీని వెనక్కి తీసుకున్నారు లేండి. గొడవ చేస్తే ఎస్సీలు గొడవ చేస్తే ఎస్సీ ఎస్టీ డైల్యూషన్ యాక్ట్ వెనక్కి తీసుకున్నాడు. ఫార్ములాస్ మోడీ గారు వెనక్కి తీసుకున్నారు, పొరపాటైందని చెప్పారు. దట్స్ ఓకే. జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు మద్దతు ఇచ్చారు? రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అనే దాని మీద డైల్యూట్ అయింది, దాని గురించి డిస్కషన్. ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్స్కి దానివల్ల ఎఫెక్ట్ ఏంటని ఆలోచించండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఎందుకు చేస్తున్నారు? రైట్స్ ఇదిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు డైల్యూట్ అయింది? రిజర్వేషన్స్ ఏమైనా? ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు పెట్టారు? ఫైనాన్స్ యాక్ట్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఏంటి? డిమానిటైజేషన్ పాలసీ ఏంటి? లేబర్ కోడ్స్ ఎందుకు డైల్యూట్ చేసేసారు? మొత్తం కూడా కంపెనీ ఫ్రెండ్లీ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ డిస్ప్యూట్స్ అంటే, లెటరెన్స్ అండ్ బ్యూరోక్రసీ అంటే, ఎడ్యుకేషన్ పాలసీ చేంజెస్ అంటే, మణిపూర్ వైలెన్స్ జరిగితే మీరు ఏం చేశారు? అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఉద్యోగము, వ్యవసాయము, ప్రైవేట్ హాస్పిటల్, రైతుల ధరలు, ఇన్ని సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మతాన్ని 24 గంటల్లో ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ చేశారు అక్కడ అచ్చెన్నాయుడు గారు. అర్థమైందా? 24 గంటల్లో ప్రూవ్ చేయాలి. వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళు తక్కువేం కాదు, వైసీపీలు కూడా తక్కువ కాదు. వీళ్ళు కూడా, నేను గతంలో ఏం చెప్పానంటే, ఇదిగోండి మీరు ఎక్కువగా హిందువాలు, మేము హిందుత్వవాదిని అని మీరు ఎక్కువగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఎక్కువగా క్రిస్టియన్ అంటారు. నేను గతంలో ఒక అతను ఫోన్ చేస్తే చెప్పాను, నేను నాకు కొద్దిగా జగన్ అన్నకి చెప్పండి, ఆయన ఎక్కువగా నేను హిందుత్వవాదిని అని చెప్పుకోవడానికి ట్రై చేస్తే, లేదు నువ్వు క్రిస్టియన్ అని వాళ్ళు ఎక్కువ అంటారు దాన్ని. ఆయన ఎక్కువ ట్రై చేసుకున్నప్పుడల్లా ఆయన కెలుక్కోవటమే దాన్ని అనవసరంగా. నేను గతంలో చెప్పిన, ఆయన వైసీపీ వాళ్ళు తగ్గట్లా, మీది మాది హిందుత్వ పార్టీ అని వైసీపీ ట్రై చేస్తుంది. లేదు మీ క్రిస్టియన్ పార్టీ అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కెలుక్కోవటమే దాన్ని అనవసరంగా, అవసరం లేదు అది అంటున్నా. మతం చుట్టూ తిరగకూడదు. ఇన్ని ఉన్నాయి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్, ట్రిపుల్ ఫార్ములాస్, జిఎస్టీ, ఎస్సీ ఎస్టీ, డైవర్షన్, కాన్స్టిట్యూషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్, బీసీలకి రిజర్వేషన్స్, కాపులకు కోట, ఏమంటారు కమ్యూనిటీ, ట్రైబల్కి సంబంధించినటువంటి చట్టాలు మార్చి, ఫారెస్ట్ యాక్ట్లు మార్చిపడేశారు, ఆదివాసీలు తొక్కిపడేశారు, ఎలక్టోరల్ బాండ్స్, ఫైనాన్స్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్, డిమానిటైజేషన్, లేబర్ కోడ్స్ ఎత్తిపడేసి కార్మికులు ఎత్తిపడేశారు, ఎడ్యుకేషనల్ పాలసీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, గవర్నర్కి పవర్లు ఇచ్చేసి ముఖ్యమంత్రులు తగ్గించేస్తున్నారు, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఇన్ని వదిలేసి ఎందుకు సార్ మతాల గురించే రాష్ట్రంలో?
ఇంకొకటి ఆర్టికల్ 27 ఏం చెప్తుంది, ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే యూ కెనాట్ ఫోర్స్ ఏ సిటిజన్ టు పే ట్యాక్సెస్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏ రిలీజన్ అని ఉంది. ఏమంది, యూ కెనాట్ ఫోర్స్ ఏ సిటిజన్ టు పే ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ది రిలీజన్. మేమందరం ట్యాక్స్ కడుతున్నాం, ప్రజల్లో చాలామంది ట్యాక్స్ కడుతున్నారు, మేము డెవలప్మెంట్ని కోరుకుంటాం తప్ప మతాలను కోరుకోము అంటే మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం. మా ట్యాక్స్ తీసుకొని మా ట్యాక్సులతోటి మేము కట్టిన ట్యాక్సులతోటి అక్కడ మేము కొని ప్రతి సబ్బు దగ్గర నుంచి కూడా మీకు ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు షాప్కి వెళ్ళి సబ్బు కొంటామా, ట్యాక్స్ వచ్చేది. ఓకే, ఆ ట్యాక్స్ మనీతోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలకి జీతాలు వస్తుంటాయి. పబ్లిక్ కట్టిన ట్యాక్సులతోనే కదా ఎంపీలకి జీతాలు వచ్చేది. ఓకే, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ జీతాలతో తీసుకొని అంత డబ్బులు ఖర్చు పెట్టి మతానికి మీద 6 నెలలు చర్చిస్తే మా ట్యాక్స్ మనీ అంత వేస్ట్ అయిపోయినట్టే కదా. దట్స్ వాట్ ఆర్టికల్ 27 సెడ్, యూ కెనాట్ ఫోర్స్ ఎనీ సిటిజన్ టు పే ట్యాక్సెస్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ రిలీజన్. డైరెక్ట్లీ యూ ఆర్ నాట్ ఆస్కింగ్ మీ టు పే ఫర్ ప్రమోషన్, బట్ ఆఫ్టర్ we pay taxes you are using for promotion of the religion. So it is violation of the Constitution of India. Moreover, ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు, ఏంటి, అసలు గుడులు గవర్నమెంట్కి ఎందుకంటే మా గుడులు మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు, టీటీడీ అనేది మీ చేతిలో ఎందుకు ఉండాలి, మాది కదా, మేము మా చేతిలోనే ఉండాలి, ధార్మిక వ్యవస్థల చేతిలో ఉండాలి, ప్రభుత్వం చేతిలో ఎందుకు ఉండాలి వాడు అంటున్నారు. నాకు ఒకసారి అది కరెక్ట్ అనిపించింది. ఎందుకు వాళ్ళు కరెక్టే, ఎందుకు, గవర్నమెంట్ పని ఏంటి, లా అండ్ ఆర్డరు, ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటము, పబ్లిక్ వెల్ఫేర్ చూడటము, ఎకనామిక్ డెవలప్మెంట్ చేయటము, పబ్లిక్ సర్వీసెస్ చేయటము, నేషనల్ డిఫెన్స్ చేయటము, లీగల్ జస్టిస్ చేయటము, ఎన్విరాన్మెంట్ని కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం కొన్నిసార్లు ప్రభుత్వ కంపెనీలు రన్ చేస్తారు, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ని రన్ చేస్తారు. అవి ఎందుకు పెడతారు, ఇండస్ట్రీలో ప్రైస్ తగ్గించడానికి, ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి, మోనోపలిని రిస్ట్రిక్ట్ చేయడానికి, ఎకానమీ కంట్రోల్ చేయడానికి, నేషనల్ సెక్యూరిటీ అంటే కొన్ని ప్రొడక్ట్స్ ప్రభుత్వమే చేయాల్సి వచ్చింది. ఎసెన్షియల్స్ లైక్ పెట్రోలు, ఆయిల్, గ్యాస్ వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, లైక్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోతే ఇన్సూరెన్స్ వ్యవస్థ, వీటన్నిటిని కూడా పేదవాడి దగ్గర తీసుకెళ్ళడానికి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి మోనోపలిని రిస్ట్రిక్ట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, రీజనల్ డెవలప్మెంట్ చేయడానికి, ఇవన్నిటి కోసం ప్రభుత్వ కంపెనీలు పెడితే అవి మొత్తం అమ్మకు నూకారు. అవన్నీ నూకి గుడులు మాత్రం దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మా గుడులు మాకు ఇచ్చేయండి, మీరెందుకు ఉండాలి, మా చేతిలో ఉండాలి అన్నారు కదా. గుడులు మాత్రం దగ్గర పెట్టుకొని పబ్లిక్ కంపెనీలు మొత్తం అమ్మేశారు. ఈ గుడులు కూడా ఏంటి, పోనీ దీనివల్ల గవర్నమెంట్కి ఉపయోగం ఉందా, లేదు. ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంది, టీటీడీ మీద కొట్టుకుంటున్నారు. ఇప్పుడు టీటీడీ మీద ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఏంటి, టీటీడీకి సంబంధించిన ₹1 కూడా ప్రభుత్వం తీసుకోదు. అది గుడులకే ఖర్చు పెట్టాలి, కొత్త గుడులు ఓపెన్ చేయడానికి ఖర్చు పెట్టాలి, పూజారులకి జీతాలు ఇవ్వడానికి, ఫెసిలిటీస్కి దానికే వాడాలి తప్ప టీటీడీ నుంచి వచ్చిన ₹1 కూడా గవర్నమెంట్ ట్రెజరీలోకి వెళ్ళనప్పుడు ఇది అడిషనల్ బర్డెన్ కదా గవర్నమెంట్కి. నీకు పోనీ అది ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వల్ల నీకు లాభం వస్తే గవర్నమెంట్కి ట్రెజరీకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే యూ బికెమ్ షేర్ హోల్డర్ అయినప్పుడు ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి గవర్నమెంట్కి. టీటీడీ నుంచి ₹1 కూడా గవర్నమెంట్కి రానప్పుడు దేనివల్ల అయితే గవర్నమెంట్కి డబ్బులు రావో ఆ గుడులు దగ్గర పెట్టుకొని, దేనివల్ల డబ్బులు వస్తాయో ప్రభుత్వ కంపెనీలు మొత్తం అమ్మి పడేసి, ఈ లా అండ్ ఆర్డరు, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషను, పబ్లిక్ రైట్స్, పబ్లిక్ సర్వీసెస్, నేషనల్ డిఫెన్స్, జస్టిస్, ఎన్విరాన్మెంట్ ఎన్నిటి గురించి డిస్కస్ చేయకుండా 6 నెలల నుంచి గుడి గురించి, మతం గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో. అందుకనే ఐ సపోర్ట్ దిస్ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ గుడులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు, గవర్నమెంట్కి ఏం పని. యూ కెన్ స్పెండ్ దట్ టైమ్ ఆన్ ది పబ్లిక్ వెల్ఫేర్, రైట్. నా ఉద్దేశం. అందుకే ఇది వెనక్కి ఇది పెట్టింది, ఎందుకు ఫన్నీ ఫోటో పెట్టింది, అందుకే ఇది ఫన్నీ. నేను నిజంగానే ఓకే. మా డిమాండ్ ఒకటే అండి, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఓకే, నా డిమాండ్ ఒకటేనండి, చాలా బిల్లులకి మీరు ఎక్కడ అనవసరంగా మద్దతు ఇచ్చారు కేంద్రంలో.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడరు ఎవరు. ఎందుకు ఎక్కువగా నొక్కేమనుకో అక్కడ మోడీ గారి కోపం వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే డిలే అవుతుంది మీ అంతు తెలుస్తాం అని అనరు. ఎందుకు అక్కడ మోడీ గారి కోపం వచ్చి పోలవరం ఎక్కువ నొక్కితే నిర్మలా సీతారామన్ గారు డబ్బులు లేవు ఏంది ఎక్కువ చేస్తున్నారంటారని స్పెషల్ కేటగిరీ స్ట్రాటజీ గురించి మాట్లాడరు. అయిపోయింది అది స్పెషల్ స్ట్రాటజీ, అది పాత చింతకాయ పచ్చడి. దాన్ని బాగా ముక్కలు చేసి సమాధి చేశారు స్పెషల్ స్ట్రాటజీని. స్టీల్ ప్లాంట్ని మొత్తం సమాధి చేశారు. ఎందుకు వాళ్ళు చెప్పేశారు మేము ఇవ్వమా అని, మేము ఇవ్వము అని అన్నారు. మీరు ఎట్టివ్వరు సార్ అని అంటలా. ఓకే సార్ చిత్తం ప్రభు మీరు ఇవ్వరు కదా అంతే కథం. రైల్వే జోను డిలే అవుతుందా ఎవరు అడగరు. ఎందుకు వాళ్ళకు కోపం వచ్చేది. అమరావతి ప్రాజెక్టుల మీద ఎక్కువగా నొక్కరు. ఎందుకు వాళ్ళకు కోపం వచ్చేది మోడీ గారికి. పీపీపీ మోడల్స్ మీద గొడవ చేశారు మన వైసీపీ వాళ్ళు, 1 కోటి సంతకాలు ఏదో చేసి నిర్మలా సీతారామన్ గారు గడ్కరీ గారు ఎవరు ఉత్తరం రాశారు, పీపీపీ మోడల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అనగానే టక్కని సైలెంట్ అయిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అమరావతి క్యాపిటల్ అమరావతి పెట్టాలి, లేదు పక్కన జగన్ గారు కొన్ని మంచి ప్లేసులు చెప్పారు, తెనాలి అవి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను అక్కడ బిల్లు పెట్టిస్తాను, కేంద్రంలో బిల్లు పెట్టిస్తాను, వాళ్ళని ఇంటర్ఫియర్ చేయగానే మళ్ళీ ఎక్కడికెక్కడ టక్కన వర్షన్ మారిపోయింది. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అమరావతి అని కొత్త వర్షన్ వచ్చేసింది. అంటే కేంద్రం ఇంటర్ఫియర్ అవ్వగానే టక్కన అపోజిషన్ టక్కన డిఫెన్స్లో పడిపోతుంది కేంద్రం ఇంటర్ఫియర్ అవ్వగానే. అందుకే మా డిమాండ్ ఏంటంటే మతాల గురించి ఆపేసి సెంటర్ బిల్స్ ఎందుకు మద్దతు ఇచ్చారని అసెంబ్లీలో డిస్కస్ చేయండి. We demand the state of all the political parties and MLAs and MPs that why did you support bills in the center, each and every bill with proper explanation తో మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరు చెప్పండి ఎందుకు మద్దతు ఇచ్చారు అని. సెంటర్ బిల్స్ ఎందుకు మద్దతు ఇచ్చారు అసెంబ్లీలో డిస్కస్ చేయమంటున్నాం. తిరుపతి లడ్డు గురించి కాదు, తిరుపతి లడ్డు గురించి అపవిత్రం జరిగింది, పోలీసులు చూసుకుంటారు, అది కోర్టు కేసులో రన్ అవుతాయి, దొంగలను పట్టేసుకుని జైలు వేస్తారు, అది పోలీసుల పని, మీ పని కాదు కదా. అది మీరు చేయాల్సింది ఏంటంటే సెంటర్ పెట్టే బిల్లులు ఎందుకు ఇస్తున్నారని ఇక్కడ అసెంబ్లీలో డిస్కస్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేస్తారో డిస్కస్ చేయండి. ప్రతి బిల్లుకి ఎందుకు పార్లమెంట్లో మద్దతు ఇస్తున్నారు ఒక్కడు కూడా అపోజ్ చేయట్లేదు ఎందుకని దాని గురించి డిస్కస్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేయండి, ఎడ్యుకేషన్ గురించి, రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, కాన్స్టిట్యూషన్ వైలేషన్ గురించి. ఓకే, హ్యూమన్ రైట్స్ కొంతమంది అటాక్ చేస్తున్నారు. అటాక్ అనేది క్యాస్ట్ అటాక్ కానీ రిలీజన్ అటాక్ కానీ, మరి అది చేయరు. లడ్డు గురించి 6 నెలల నుంచి మాట్లాడుతున్నారు. అది మన రీసెంట్గా 4-5 చర్చిల మీద దాడులు చేశారు, దాని గురించి మాట్లాడరు. అక్కడ చర్చ్ ఇష్యూ కాదు, హ్యూమన్ రైట్స్ ఇష్యూ. ఎందుకు అది చర్చ్ మీద కానీ, చర్చ్ పాయింట్ కానీ, కులం కానీ, మతం కానీ, ఒక వ్యక్తిని కొట్టారు కదా, చంపారు కదా, సో దట్స్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మాత్రం మాట్లాడరు. ఎందుకు వద్దు, దట్స్ నాట్. అదే ఒక ట్వీట్ చేశారు కదా మనం పొలిటికల్ పార్టీలు ఎవరో, అది పోస్ట్ చేస్తే మిస్టర్ అడ్మిన్ డిలీట్ ఇమ్మీడియట్లీ, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్. ఎవరు క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే కింద ఒక ట్వీట్, సంథింగ్ యూఆర్ నాట్, ఎందుకు వై యూఆర్ నాట్ సంథింగ్ విచ్ యూఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్. అంటే క్రిస్టియన్స్ని దళితుల్ని క్రిస్టియన్స్ని పెచ్చగొట్టుడు కొట్టినా సరే మనం కాదు, దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్, దట్స్ నాట్ అవర్ టాపిక్ అనేది ద చీప్ మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్, రైట్? చీప్ మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. క్రిస్టియన్స్ని కొట్టినా సరే మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది మన టాపిక్ కాదు. అది వాళ్ళెవరో దోలొచ్చి పాస్టర్లకి బలిసి పోయి కొట్టించుకుంటున్నారని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అది మన టాపిక్ కాదు. ఎందుకు కాదు? అరే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే ఎక్కడైనా సరే మీరు మాట్లాడాలి కదా, అది మాత్రం మేము మాట్లాడాం. అది మన టాపిక్ కాదు, అది వాళ్ళు మన మనుషులు కాదు. ఎందుకంటే వాళ్ళంతా పేదలు పాపం రోడ్ల మీద నేనది ఒకటే, నేను మొత్తం యాంగిల్లో చూడను. 99% ఆఫ్ పాస్టర్స్ దే ఓపెన్ చర్చెస్ ఫర్ సర్వైవల్. నేను అది నమ్ముతున్నా. వాళ్ళకి దేవుడు పిలిచాడు, దేవుడు అని వాళ్ళు చెప్తారు. ఓకే, దేవుడు పిలిచాడు, దేవుడు నమ్మకం అని వాళ్ళు చెప్తారు. నేను వాళ్ళనేమి తప్పుగా మాట్లాడతలే. వాట్ ఐ బిలీవ్ ఈజ్ 99% చర్చెస్ ఆర్ జస్ట్ ఫర్ సర్వైవల్. ఆ భక్తులేసి చందాలతో కుటుంబం నడుపుకున్నారు చర్చలు అంతే. ఓకే, వాళ్ళని
మీద దాడి జరిగినప్పుడు అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని నేను అంట. దాన్ని మీరు అసెంబ్లీలో చర్చించమంటే అది మన టాపిక్ కాదు అంటున్నారు. ఎందుకు మరి ఇవన్నీ మైనారిటీస్ మీద అటాక్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడరు. పోనీ దళితుల అటాక్ల గురించి మాట్లాడుతున్నారా? సరే అండి, మొత్తం పక్కన పెడండి. రీసెంట్గా ఇన్ని అట్రాసిటీస్ జరిగాయి, దళితుల మీద ఎందుకు ఇన్ని అట్రాసిటీస్ జరిగాయి? అదెందుకు అసెంబ్లీలో చర్చించట్లేదు? ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు ఎందుకు దాన్ని లేవనెత్తట్లేదు? దళిత ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పోయి తిరుపతి లడ్డు గురించే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. దళిత ఎమ్మెల్సీలు కూడా తిరుపతి రెడ్డి గురించి మాట్లాడతారు. కనీసం మీరు దళితులన్నా ఎందుకంటే దళితుల మీద దాడి చేశారని చెప్పి ఎవరు లేవనెత్తలేదు అక్కడ అసెంబ్లీలో. కాబట్టి 24 అవర్స్ మీకు టైం ఇస్తున్నా, మీ కులం ఏందో చెప్పండి మాకు. ఇప్పుడు చెప్పారు కదా 24 అవర్స్లో జగన్ మాత్రం చెప్పాలన్నారు కదా. 24 అవర్స్ మీ కులం ఏందో చెప్పండి, మాకు అప్పుడు తెలిసిపోయింది మీరు ఎందుకు దళిత విషయాలు మాట్లాడతలేదో అర్థమైపోయింది. ఎందుకు మాట్లాడతలేదు? మీరందరూ అగ్రవర్ణాలు కాబట్టి దళితుల విషయాలు మాట్లాడతలేదు. ఇదిగా తోక పెట్టుకొని పీక్కుంటే ప్రతి వాడికి తోక ఉండేది, ప్రతి వాడిని పీకాల్సి వచ్చేది. ఓకే, అందుకని ప్లీజ్ డిస్కస్ ఇన్ ద అసెంబ్లీ ఏ గుడ్ పాయింట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్. Please stop religious discussions in the state at least for 6 months, coming 6 months. Let us be peaceful. Thank you. Namaskar.